శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో డిసెంబర్ 11వ తారీఖు బుధవారం. ఈరోజు ఏకాదశి రాత్రి 1:09 వరకు, అంటే మర్నాడు తెల్లవారితే 12 అని. ఇక ఏకాదశి తర్వాత ద్వాదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి రేవతి నక్షత్రం ఉదయం 11:49 వరకు ఉంటుంది. తదనంతరం అశ్విని నక్షత్రం అనేది ఉంటుంది. ఇక ఈరోజు మోక్షద ఏకాదశి అని, గీతా జయంతి అని, గురువాయూరు ఏకాదశి అని, ఈ రకమైన విశిష్టతలు అయితే ఈరోజు ఉన్నాయి. కనుక ఈరోజు మరి ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో భగవద్గీతను పూజించినట్టయితే మంచి జరుగుతుంది. అలాగే కనీసం భగవద్గీతలో కొన్ని శ్లోకాలని పఠించిన, లేదా భక్తి యోగం అనే అధ్యాయాన్ని కనీసం చదువుకోగలిగినా కూడా ఎంతో కొంత అది పరమార్థకతని సంపాదించి పెడుతుంది. ఇంకా ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా అధికంగా ధన వ్యయం అనేది కనిపిస్తుంది. అలాగే ఈ ఆర్థిక విషయాలు కూడా ముఖ్యంగా ఈ మన కింద పనిచేసే వారి నిమిత్తం కానీ, మన వ్యక్తిగత ఆరోగ్య నిమిత్తం కానీ కొంత ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. కొత్తగా ఉద్యోగాలు రావాలి అని కోరుకునే వాళ్ళకైతే కనుక ఈరోజు మరి కొద్దిగా కఠినంగా ప్రయత్నించినట్టయితే ఆ రకంగా వారికి ఊరట లభించడానికైతే ఉంటుంది. అశ్విని నక్షత్రంలో పుట్టిన వారికి ఈరోజు ఒకంత చికాకులు అధికమవుతాయి. మనం కొద్దిగా ఏది కావాలని కోరుకున్నామో ఆ రకంగా పూర్తిగా మన కోరికలు నెరవేరటం లేదు అని చెప్పి మనసులో కొంతవరకు ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు రోజులో సగభాగం వరకు మంచి ఫలితాలు, రోజులో సగభాగం దాటిన తర్వాత నుంచి కొంతవరకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు అయితే ఉంటాయి. కనుక ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు అపర్ణ వేళలోపే చేసేసుకోవటం అనేది మంచిది. ఈ అపర్ణ వేళ దాటిన తర్వాత నుంచి క్రమంగా వీరికున్న ఈరోజు గ్రహస్థితి అనేది కొంత బలహీనం అవటం అనేది ఉంటుంది. దానివల్ల ఆలోచనలు సరిగ్గా తెమిలించుకోలేకపోవటం, తర్వాత చేసే వృత్తి ఉద్యోగాల పట్ల కొద్దిగా సరైన దృష్టి లేకపోవటం, దానివల్ల ఏవైనా సరే తొందరపాటు చర్యలు, ఈ రకంగా ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది. ఇక అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల పరంగా కూడా ఏమైనా సరే సమస్యలు ఏర్పడవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సరే మీరు చేసే ప్రయాణాలు అనేది సఫలీకృతం ఉంటాయి. స్థాన మార్పుల కోసం కానీ, ప్రదేశ మార్పుల కోసం కానీ, ఇతరత్ర మీరు మార్పుల కోసం అన్వేషిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ మార్పులు వీరికి ఆశాజనకంగానే ఉండటం అనేది అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. సంతానపరంగా అభివృద్ధి ఉంది. కొత్తగా పెళ్లి కావాల్సి ఉన్న వారికి ఎవరికైనా ఉంటే కనుక ఆరుద్ర పునర్వసు నక్షత్రాల వారికి మరింత మెండైన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో ఏమైనా సరే మనకి కొత్త బాధ్యతలు చుట్టుకోవటం, లేదా కొత్త ఒత్తిడులు పెరగబడటం అనేది ఉంటుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఏమీ కలగవు. కోర్టు వ్యవహారాలు ఎవరికైనా ఉంటే కనుక ఆ కోర్టు వ్యవహారాల్లో ఈరోజు వీరికి కొంతవరకు ఆశించిన ప్రగతి అనేది ఉంటుంది. ఇప్పటికే ఎవరైనా సరే ఇదే రాశిలో జన్మించి భూములు, ఇల్లులు అమ్మాలన్నా, కొనాలన్నా వాటికి సంబంధించిన ప్రయత్నాలు సాగిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప్రయత్నాల్లో ఈరోజు ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు నుంచి, అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి క్రమంగా వారి యొక్క సమస్యల సుడిగుండం నుంచి కొంత బయటికి రావడానికి, ఒక రకమైన ఊరట లభించడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా సరే ఒక స్త్రీ మూలకంగా
అటు ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే వాళ్ళకి ఎవరో ఒక స్త్రీ మూలకంగా ఏదైనా సరే కొంత లబ్ధి చేకూరడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఏదైనా విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే మాత్రం వాటికి మరీ అంత అనుకూలమైన స్థితి అయితే ఉండదు. వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో సరే ఏవైనా సరే చిన్న చిన్న ప్రతిబంధకాలు ఎదురు కావచ్చు. ఇక మొత్తం మీదైతే గనక ఈరోజు క్రమంగా రోజు గడిచిన కొద్దీ అనుకూలమైన వాతావరణం అనేది ఒక స్పష్టమైన స్థితికి రావటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు తలవని తలంపుగా మొదట ఏదైతే అనుకోకుండా ఆ పనులు నెరవేరాయో అదే రకంగా మళ్ళీ తలవని తలంపుగా మధ్యాహ్నం దాటి నుంచి కొంత ఇబ్బందులు ఎదురవటం అనేది కూడా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవటంలో కొంత ఇబ్బంది పడతారు. భార్యాభర్తలు మధ్య విభేదాలు పెరుగుతాయి. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు రాబడి సకాలంలో రాదు. కనుక ఏదైనా సరే ముఖ్యమైన విషయాలు ఏమున్నప్పటికీ కూడా మధ్యాహ్నం 1 గంట లోపు చేసుకున్నట్టయితే కనుక ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ఈరోజు మీరు వీరభద్రుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం సంతృప్తికరంగానే సాగడానికైతే ఉంటుంది. కొత్తగా వివాహం కావాలనుకునే వారు కూడా ఈరోజు అయితే కనుక కొద్దిగా గట్టిగానే ప్రయత్నం చేయొచ్చు. ముఖ్యంగా స్వాతి నక్షత్రం వారికి, విశాఖ నక్షత్రం వారికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. కనుక వారికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక ముమ్మరంగా చేసుకోవచ్చు. ఇక ఏదైనా సరే స్థాన మార్పుల కోసం అన్వేషిస్తున్న వాళ్ళకైతే కనుక ఈరోజు మరీ అంత అనుకూలత కాదు. ప్రదేశ మార్పులు ఏదైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళాలి, లేదా మనం ఈ ఊరు వదిలేసి ఇంకో ఊరు వెళ్ళాలి, అలాంటి వాళ్ళకి మాత్రం ఈరోజు అనుకూలకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మంచి చెడు మిశ్రమంగానే కనిపిస్తున్నాయి. అయితే మరి క్రమంగా మధ్యాహ్నం నుంచి మాత్రం అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. గత 2-3 రోజులుగా ఊపిరి సలపకుండా మనని బాధ పెడుతున్న, ఇబ్బంది పెడుతున్న, అసౌకర్యానికి గురి చేస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మరి క్రమంగా మధ్యాహ్నం 1 గంట దాటిన తర్వాత నుంచి ఒక ఊరట, ఒక స్పష్టమైన అవగాహనకి తేవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఇంట్లో ఏ వ్యక్తి యొక్క ఆరోగ్య విషయంలో మనం కొంతవరకు ఆందోళన చెందుతున్నామో వారి విషయంలో కూడా ఈరోజు ఒక స్పష్టమైన స్థితికి రావటం అనేది అయితే ఉంటుంది. విదేశీ ప్రయాణాలు సఫలీకృతం కావటం అనేది ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో మాత్రం అసందిగ్ధత అలాగే కొనసాగటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో అయితేనేమి, తీసుకునే నిర్ణయాల విషయంలో అయితేనేమి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటిలో పెట్టుబడుల విషయంలో అయితేనేమి ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఎక్కువగానే కనిపిస్తుంది. మానసికంగా ఎంత దృఢంగా ఉందామో అనుకున్నప్పటికీ కూడా లోపల ఆందోళన ఒకటి కొనసాగుతూనే ఉండటం అనేది కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఉన్నట్టుండి ఆకస్మికంగా ఎదురయ్యే అనారోగ్యం, లేక ఆకస్మికంగా ఉన్నట్టుండి ఇంట్లో కారణం లేకుండా వచ్చే కలహాలు ఇవి మిమ్మల్ని కొంతవరకు బాధించడం అనేది అయితే కనిపిస్తుంది. ఏదో దైవవశాత్తు బయటపడుతున్నామనే తృప్తే తప్ప పెద్దగా చెప్పుకోదగిన ఆశించినంత ప్రగతి లేకపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ అనుకూలమైన స్థితే కనిపిస్తుంది. సంతానపరంగా అభివృద్ధి కలగటం అనేది, భార్యాభర్తల మధ్యలో కూడా కొంత అనుకూలమైన స్థితి రావటం అనేది ఉంటుంది. ఏదైనా కొత్తగా భూములు, ఇల్లులు ఇలాంటివి కొనుగోలు చేయాలనుకున్నప్పటికీ కూడా వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే ఈరోజు కొద్దిగా ఎక్కువగానే చేసుకోవచ్చు. అమ్మగారి ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మీకు మేలు చేస్తాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరే తీసుకునే నిర్ణయాల్లో ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలగటం అనేది ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా ఆర్థిక వ్యవహారాల విషయంలో మాత్రం అచీతూచి అడుగు వేయటం అనేది అవసరం. మీ తోడబుట్టిన వారితో
ఏవైనా సరే విభేదాలు చోటు చేసుకునే పరిస్థితులు ఉంటాయి. లేదా తోడబుట్టిన వారి ఆరోగ్య విషయంలో కొంత కలవరపాటు గాని ఉండొచ్చు. మీరు ఏదైనా సరే చిన్న చిన్న ప్రయాణాలు చేసి అక్కడ ఏదైనా సరే మనం కొత్తగా ఏమైనా ప్రారంభించాలి అనుకునే వాటికి ఈరోజు మధ్యాహ్నం 1 దాటిన తర్వాత వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తే గనక మనకి అనుకూలకంగా వచ్చే అది ఉంటుంది. ప్రయాణం, వివాహం వీటి విషయాల్లో ముఖ్యంగా మధ్యాహ్నం 1 దాటిన తర్వాత వాటికి సంబంధించిన కార్యక్రమాలు సాగించడం అనేది మంచిది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే గనక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో వీరు కూడా కొంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. మనం ఏదో అయ్యవారిని బొమ్మ గీద్దాం అనుకుంటే అది కోతైన చందాన, మనం ఏదైనా సరే దీనికి ఖర్చు పెడదాం అనుకుంటే గనక ఇంకో దానికి ఖర్చు పెట్టి ఇంకో రకమైన పరిస్థితికి మనం నోరు వెళ్ళబెట్టవలసిన పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. విద్యార్థులు బద్ధకాన్ని వదిలించుకొని కొద్దిగా కష్టపడాల్సిన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఏవైనా సరే పరీక్షలకి హాజరయ్యేవారు ఎవరైనా ఉంటే గనక, వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు ఎవరైనా ఉంటే గనక వారికి ఈరోజు కొంత అనుకూలమైన స్థితి ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.